శ్రీకర్ కోపంగా అవని వాళ్ళ ఇంటికి వచ్చి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అవని, సుజాత, అర్చన ముగ్గురు కూడా బయటికి వస్తారు. అవని, ఉదయం మాయ తన పేరెంట్స్తో కలిసి ఇంటికి వచ్చిందంట. నాకు మాయకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరినీ కోరిందంట. నువ్వు కూడా మాయకు తోడుగా వచ్చావంట కదా. నాకు మాయకు పెళ్లి చేస్తానని మాయకు మాట ఇచ్చావంట కదా అని శ్రీకర్ అవనిని నిలదీస్తూ ఉంటాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి అవని? నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి చెప్పు అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. నిజంగా ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు అనుకుంటే గనక వెళ్ళి ఆ పెళ్ళిని ఆఫ్ చేయి అని చెప్పి సుజాత శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నాకు అవనికి పెళ్లి జరిగిందన్న నిజాన్ని దాచిపెట్టాను, కానీ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి పెళ్లిని ఎవరికీ చెప్పలేదని ఇప్పుడే మాయకు చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మాయకు నిజం చెప్పేస్తే మాయ బావని గన్తో షూట్ చేసేస్తుంది అని చెప్పి అవని, అర్చన ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడే మాయకు నిజం చెప్పేస్తాను అని శ్రీకర్ కోపంగా అవని ఇంటి నుంచి వెళ్తూ ఉంటే అవని, అర్చన శ్రీకర్ వెనుక పరిగెడుతూ ఉంటారు. బావా ఆగు, బావా ఆగు అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇక అవని మాటను వినిపించుకోకుండా శ్రీకర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.